అని ప్రజలు ఓటేయలేదు. మార్పు రావాలని కూడా ఓటేయలేదు. అక్కడ అవినీతి పాల్పడ్డ ఎమ్మెల్యేలను ఓడించాలని మేము చెప్తున్నా కూడా, దొంగలని చెప్తున్నా కూడా వీళ్ళకి టికెట్లు ఇచ్చిండు. ఒకటేసారి 105 మందిని ప్రకటించడం అనేది కొంత ప్రజల లోపల వ్యతిరేకతను తెచ్చింది. అది సెల్ఫ్ గోల్ కేసీఆర్ గారు చేసుకున్నది. తనను ఓడించుకున్నాడని అంటున్నారు కదా, అది 100% ఫ్యాక్ట్. సో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పి, సీఎంను చేయాలని చెప్పి ఎవరు, వాస్తవంగా కొన్ని సంస్థలు సర్వే చేసినప్పుడు అందరికంటే లాస్ట్లో ఉంది రేవంత్ రెడ్డి పేరు, ఎవరు సీఎం కావాలనే దానిలో. అసలు దగ్గరలో కూడా లేడు కేసీఆర్కి ఆ విషయంలో, సర్వేలలో. ఈయనకంటే ముందు కూడా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు. బట్ అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని తెర మీద తీసుకొచ్చింది, ముఖ్యమంత్రి చేసింది. ప్రజలు ఆశించని వ్యక్తి వచ్చినప్పుడు తన పర్ఫార్మెన్స్ ఎట్లుండాలి? అసలు నేనైతే 35-40 మార్కులు ఇస్తాను రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, అసెంబ్లీలో కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో కానీ. కొంత సెక్రటేరియట్లో ఇంటర్నల్ మీటింగ్స్ పోలీసులతో కానీ అధికారులతో కానీ జరుపుతున్నారు, అక్కడ బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. కానీ ప్రజలకు ఆయన ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో ఆయనకు స్పష్టత లేదు. దాని వెనకాల కూడా ఒక థింక్ ట్యాంక్ ఉంటే బాగుండేది. బట్ ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నా. ఒక థింక్ ట్యాంక్తో ఆయన పనిచేసినట్టయితే ఈ ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్తారు. ఇప్పుడు ఆ సీనియర్ల టీమే ఉంది కదా, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా తను కావాలనుకున్నటువంటి వాళ్ళకు డిఫరెంట్ శాఖల్లో టీం వర్క్ జరగట్లేదమ్మా, టీం వర్క్ జరగట్లేదు. ఇప్పుడు తను క్యాబినెట్లో ఒకటే కదా క్యాబినెట్ మీటింగ్ అయింది ఇప్పటివరకు, ఎంతసేపు జరిగిందో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనం విన్నాం. ఎక్కడ టీం వర్క్ జరుగుతున్నది? ఏ మంత్రి ఆ మంత్రి తన పనులలో తను నిమగ్నమైండు, తన రివ్యూలు తను చేసుకుంటున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రితో వాళ్ళు కలిసి కూర్చొని ఒక అసెంబ్లీలో మన పర్ఫార్మెన్స్ ఎట్లుండాలి, అది బీఎస్సీ మీటింగ్లో టైం అనుకున్నారే తప్ప వీళ్ళ లెజిస్లేచర్ పార్టీ కూడా కూర్చొని, లేదా మంత్రుల వరకైనా కూర్చొని మనం పర్ఫార్మెన్స్ ఎట్లుండాలనే విషయంలో రహస్య సమావేశాలు కూడా ఏం జరగలేదు కదా. అంటే టీం వర్క్ జరగట్లేదు. ఆయన ఎంతసేపు మళ్ళీ కేసీఆర్ గారి పద్ధతిలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పద్ధతిలోనే పోతున్నాడు. రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి, కానీ ఆయనకి ఇండిపెండెన్స్ ఉండేది. ప్రతి విషయంలో ఆయన సోనియా గాంధీని అడగాల్సిన అవసరం లేకుండే. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఆ ఫ్రీడమ్ లేదు. లేనప్పుడు తన వెనకాల ఒక థింక్ ట్యాంక్ ఉండాలి. తను ముఖ్యమైన డిసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ కూడా టీం వర్క్తో చేయాలి. ఇప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఆయన మంత్రులే అసంతృప్తితో ఉన్నారు. మంత్రుల పర్ఫార్మెన్స్ మీద ఆయన అసంతృప్తిగా ఉన్నారు. 20 డేసే కదా, 20 డేస్లోనే ఆ బేరేజ్ వేసుకుంటున్నారా? ఇవ్వకూడదు కదా, అటువంటి మెసేజ్ ఇవ్వకూడదు కదా. ఫస్ట్ 20 డేస్లో అది అసెంబ్లీ జరిగింది 4 రోజులు 5 రోజులు అయినా కూడా అది చాలా ఇంపార్టెన్స్ కదా. ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే గవర్నర్ రిపోర్ట్, గవర్నర్ గారి ప్రసంగమే అది వెరీ బ్యాడ్ సిగ్నల్. బానిసత్వం నుంచి ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాల వైపు పోయినామని అనుకుంటారా? అనుకున్నారా? నిరంకుశం కాబట్టే ఓడించామని అనుకున్నారా? మరి హైదరాబాద్లో నిరంకుశం కనబడలేదా? ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఎలైట్ పీపుల్ ఉండేది హైదరాబాద్లో. మరి వీళ్ళందరూ మూర్ఖుల? వీళ్ళకి బానిస శృంఖలాలు నిజంగానే ఉంటే తెంచుకోవాలని ఎలైట్ పీపుల్కి ఉండదా? అంటే అంత పెద్ద వర్డ్స్ వాడాల్సిన అవసరం లేకుండే. నేను అందుకే అంటున్నాను 35-40 మార్కులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా కూడా పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ లేదు. అంటే పాస్ అయిపోయినట్టే కదా. పాస్ అయిండు కానీ అనుకున్న రేంజ్లో లేదు అనేది అది. ఎందుకంటే ఏం చేసినా నడుస్తుంది అనుకునే రోజులు కాదమ్మా ఇది. అందరూ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్, గవర్నర్ రిపోర్టు అవసరం లేదు. గవర్నర్ నివేదికలో మై గవర్నమెంట్ అన్నప్పుడు జరిగిన మంచిని కూడా చెప్పాలి కదా. కొంచెం ఊరికే అన్ని నెగటివ్సే చెప్తే ఎట్లా? బట్ అది క్యాబినెట్ రాసిచ్చిందే కదా, చదివేది కదా. అందుకే వీళ్ళు అట్లా రాసియద్దు కదా. వీళ్ళు ఓన్లీ ప్రభుత్వం అయితే అదే కదా. బట్ ఆ మాట చెప్పారు కదా, మేమేం ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనుకోవట్లేదు, వాళ్ళని అనుకుంటే చేశారు. ఇప్పుడు దాస్య శృంఖలాలు ఇట్లాంటి వర్డ్స్ వాడడం అనేది టార్గెట్ చేయడం. నిజంగా ప్రజలంతా అట్లా భావిస్తే నువ్వు అనుకోవచ్చు, ఎక్కడ అనుకోలే కదా. సో ఇప్పుడు కేసీఆర్కి సింపతి పెరుగుతుంది టువర్డ్స్ బీఆర్ఎస్ వైపు. నో డౌట్ అమ్మా, సింపతి మామూలుగా పెరగలేదు. ప్రజలు పశ్చాత్తాపడుతున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. వాళ్ళు మీరు పోయి కదిలేయండి, అయ్యో మేము ఆయన దిగిపోతారు అనుకోలేదు, ఇక్కడ మా దొంగల మీద మేము వ్యతిరేకంగా ఉన్నాము అంటే అక్కడ స్థానిక నాయకత్వం, ఎమ్మెల్యేలు కాదు కదా, ఎమ్మెల్యేల కింద ఉన్న వాళ్ళ మీద కోపంతో కూడా పోయినాయి. అంటే ఏమైందమ్మా ఈ స్కీమ్స్ వీళ్ళు
వాళ్ళు నిజంగానే దొంగలు అవినీతి పనులని నేను కూడా అన్నా. ఏం జరిగిందంటే కొన్ని విధానాల నిర్ణయాలే తప్పు జరిగాయి. ఇక్కడ మనము గృహలక్ష్మి పథకమే చూద్దాం. ఎలక్షన్స్ కంటే ఒక నెల ముందు, అంటే కోడ్ రాకముందు ఒక నెల ముందు స్టార్ట్ చేశారు. ఒకటే ఫేజ్లో కొంతమందికి ఇచ్చారు, ఇంకొంతమందికి రానేలేదు. అయితే ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన ఆయన ఎవరి? ఈ కార్యకర్తల దగ్గర వాళ్ళవి. అంటే మేము మనుషులం కాదా? మీ పార్టీలో ఉన్న వాళ్ళే మనుషులా? మేమేమన్నా మీకు అగనెస్ట్ చేసినామా ఇన్ని రోజులు? మాకెందుకు ఇవ్వలేదు అంటే ఊర్లో ఇచ్చింది ఇద్దరికో ముగ్గురికో, ఆ ఇద్దరు ముగ్గురులో మెయిన్ లేమనే బాధ 90 మందిలో ఉంది. అంటే అక్కడ దొంగ ఎవడాయండు? ఆ ఊరి నాయకుడాయండు. తర్వాత వాళ్ళు పోయి ఎమ్మెల్యేలకు చెప్పుకున్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ పరిమితిలో వాళ్ళు చేశారు, వాళ్ళకి రాలేదు. మేము ఎమ్మెల్యేకి చెప్పుకున్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అంటే మేజర్ డ్రాబ్యాక్ ఎక్కడ వచ్చింది ప్రజలకు వీళ్ళకు మధ్యలో అంటే, ఏ పథకమైనా ఒక టర్మ్ లోపల ఇంప్లిమెంట్ కావాలి, అంటే అందరికీ వర్తించేది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది, అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చిండ్రు, అక్కడ వ్యతిరేకత లేదు. దళిత బంధు అర్హులైన వాళ్ళందరికీ రాలేదు, అప్లికేషన్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన దళిత బంధు ఆపేసిండు. రెండోది ఏమైంది? గృహలక్ష్మి ఆపేశాడు, బీసీ బంధు ఆపేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. అయితే కేసీఆరే చెప్పాడు, మీరు కనుక ఈ అభ్యర్థిని గెలిపించకపోతే ఇవన్నీ ఆగిపోతాయి. మీకు దళిత బంధు కావాలంటే నన్ను గెలిపించాలి, బీసీ బంధు కావాలంటే నన్ను గెలిపించాలి. అంటే మీకు ఇవన్నీ మీ కార్యకర్తలకే ఇచ్చుకుంటాను కదా, మాకు రావట్లేదు కదా. ఈ 3 పథకాలు కూడా లాస్ట్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది అది ఒక పెద్ద మైనస్ పాయింట్ బీఆర్ఎస్కి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా గుర్తించాలి, ఏ పథకమైనా మీరు ఇవ్వదలుచుకుంటే అందరికి ఇవ్వదలుచుకుంటేనే స్టార్ట్ చేయండి. కనీసం 5 ఏళ్లలో అందరికి ఇవ్వదలుచుకుంటే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయండి, ఫేజ్ వైజ్ ఇవ్వదలుచుకుంటే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయండి. ఎలక్షన్ల కోడ్ వచ్చే నాటికి లాస్ట్ పర్సన్ కూడా అది ఇంప్లిమెంట్ కావాలి. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు థింక్ ట్యాంక్ అనేది రేవంత్ సర్కార్కి లేకపోవచ్చు, బట్ కేసీఆర్కి ఉంది కదా. ఒక పొలిటికల్గా ఉన్నటువంటి అడ్వైజర్లు ఉన్నారు, గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి అడ్వైజర్లు ఉన్నారు. ఆ తర్వాత మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా కేసీఆర్కి ఉంది కదా ఆ టైంలో. మరి ఇప్పుడు ఒక విషయాన్ని ప్రజల మధ్య ఉండేవాళ్ళు ఒక కోణంలో నుంచి ఆలోచిస్తారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఒక కోణంలో ఆలోచిస్తారు, అధికారులు ఇంకో కోణంలో ఆలోచిస్తారు. నువ్వు ఎవరిని థింక్ ట్యాంక్గా పెట్టుకుంటావు? ఇప్పుడు కేసీఆర్ గారికి థింక్ ట్యాంక్ ఉద్యమకాలం అంతా అవసరమైంది, పరిపాలనకు వచ్చేసరికి థింక్ ట్యాంక్ అవసరం లేకుండా పోయింది. కేవలం అధికారుల మీదనే ఆధారపడ్డాడు. ఆయన ఆలోచించాడు, సరే 50% 60% ఆయన ఆలోచనలే, ఓ 40% ఇన్ఫర్మేషన్